ఈరోజు మాచర్లలో మాచర్ల శాసనసభ్యులు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు మరియు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు ఇద్దరూ కూడా గుండ్లపాడు కేసులో ఈరోజు కోర్టులో సరెండర్ అయ్యే కార్యక్రమం. ఈ నేపథ్యంలో అసలే ఈ కేసు అన్యాయంగా వాళ్ళిద్దరి మీద అన్యాయంగా కేసు నమోదు చేయడం జరిగింది. స్వయంగా ఆ రోజు మర్డర్ జరిగిన రోజే అప్పుడున్న గుంటూరు జిల్లా ఎస్పీ గారు స్పాట్కు వెళ్ళి మరి ఈ సంఘటన జరిగిన 2 గంటల లోపే ఇది కేవలం తెలుగుదేశం పార్టీ వర్గాల మధ్య ఆధిపత్య పోరని క్లియర్గా ఆ రోజే చెప్పడం జరిగింది. అయినా సరే అన్యాయంగా కేసులో ఇరికించటం, ఆ తర్వాత హైకోర్టులో బెయిల్ పిటిషన్ మీద దాదాపు జరిగి కూడా 5-6 నెలలు పైన అవుతా ఉంది. హైకోర్టులో నాట్ టు అరెస్ట్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు నిజంగా ముద్దాయిలు ఎవరైతే అరెస్ట్ అయ్యారో 5గురు కూడా బెయిల్ రావటం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళు కూడా బయట ఉన్నారు. అయినా సరే సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం మీరు 2 వారాల్లో లొంగిపోమ్మంటే చట్టాన్ని గౌరవించి కోర్టు ఆదేశాల ప్రకారం ఈరోజు సరెండర్ అవ్వడానికి ఇద్దరూ కూడా పోలీసు వారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది. అయితే రాత్రి నుంచి పల్నాడు జిల్లా అంతా కూడా పోలీసు వలయంలో మా యొక్క మాజీ ఎమ్మెల్యేల దగ్గర కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఉన్న విడుదల రజనీ గారి ఇంటి దగ్గర, కాసు మహేష్ రెడ్డి గారి ఇంటి దగ్గర, అట్లానే బొల్లా బ్రహ్మనాయుడు గారి ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర రాత్రి నుంచి కూడా పోలీసులు కాపలా ఉండి మాకు హౌస్ అరెస్టులు నోటీసులు ఇవ్వటం. అట్లానే గుంటూరు జిల్లాలో కూడా ఇప్పుడు అంబటి రాంబాబు గారిని, అట్లానే తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, శివకుమార్ గారికి, అందరికీ ఇంపార్టెంట్ నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం. అంటే ఒకటే అడుగుతున్నాం, ఎక్కడున్నా మనం ఈరోజైనా పాకిస్తాన్లో ఉన్నావా, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నావా, లేకపోతే ఏమిటి పరిపాలన? ఒక నియంత్ర పరిపాలన, ఒక డిక్టేటర్ పరిపాలనలా ఉంది ఈరోజు రాష్ట్రంలో. లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ విధంగా అమలు చేసే కార్యక్రమం, భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమం చేస్తున్నారు. మాచర్ల వెళ్ళటానికి 25 చెక్ పోస్టులు, ప్రతి రోడ్లో కూడా బ్లాక్ చేసే కార్యక్రమం చేయటం. మా పార్టీ మనిషి, మా పార్టీ జిల్లా అధ్యక్షుడిని మేము కనీసం కష్టకాలంలో వెళ్ళి వాళ్ళని పరామర్శించడానికి కూడా వీల్లేదా అని చెప్పి ఈరోజు అడుగుతాం. ఇలాంటి సమయంలో కూడా ఇన్ని రిస్ట్రిక్షన్లు పెట్టి ఏం సాధిస్తున్నారు మీరు? అంటే మేము చెప్తా ఉన్నాం, ఈ యొక్క పోలీస్ వర్గాల వరకు కూడా పల్నాడు జిల్లాలో ఏ కార్యక్రమం పెట్టినా హౌస్ అరెస్ట్ లేదు, ర్యాలీలకి పర్మిషన్ లేవు, కోటి సంతకాల కార్యక్రమం చేస్తామంటే పర్మిషన్ ఇవ్వరు, రైతులకి ఇవాళ యూరియా దొరకట్లేదని ర్యాలీలు జరిగితే హౌస్ అరెస్టులు. ఇంత నియంతృత్వంగా ఒక పల్నాడు జిల్లాలోనే ఎందుకు పోలీసులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. నిన్న జరిగిన ర్యాలీలు చూస్తే అనంతపూర్ జిల్లాలో పర్మిషన్లు ఇచ్చారు, కర్నూలు జిల్లాలో ఇచ్చారు, కడపలో ఇచ్చారు. ఒక పల్నాడు జిల్లాకే నియంత్రించే కార్యక్రమం. ఇప్పుడు కూడా పోలీసులు ఆయన కోర్టు లోపలికి వెళ్ళాడని చెప్పినా సరే మమ్మల్ని వదిలిపెట్టకుండా ఈరోజు మా వెహికల్లో పోలీసులు ఎస్కాట్గా వచ్చే కార్యక్రమం చేస్తారు. ప్రెస్ మీట్కి వస్తూ ఉంటాయి. ఇంత దారుణంగా ప్రవర్తించాల్సిన అవసరం ఏంటన్నా? ఇంత నియంత్రణ పరిపాలన చేయాల్సిన అవసరమే ఉంది. శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో
వెళ్ళి పరామర్శించడానికి కూడా వీలు లేదని చెప్తా ఉన్నారు. ఇది అమానుషం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖచ్చితంగా ఒకటే చెప్తాను, మాకంటూ ఒక రోజు వస్తుంది, వచ్చినప్పుడు వీళ్ళెవ్వరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయండి. లెక్కకి లెక్క తేల్చుకునే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరించే కార్యక్రమం చేస్తున్నాం. అటు పోలీసులు కానీ అధికారులు కానీ ఎవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయం. వీళ్ళందరినీ కూడా డిజిటల్ డైరీలో నమోదుపరిచి, జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేసిన డిజిటల్ డైరీలో నమోదుపరిచి ప్రతి ఒక్కరి సంగతి కూడా తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజున సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మరి ఉన్నటువంటి మాచర్ల కోర్టులో ఈరోజు సరెండర్ అవుతూ లొంగిపోతూ ఉన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే జిల్లాలో గతంలో ఈ గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు అంటే డబుల్ మర్డర్ జరిగినప్పుడు ఆ రోజున ఉన్నటువంటి ఎస్పీ గారు ఆ స్పాట్కి వెళ్ళి అక్కడ వెరిఫై చేసి చంపిన వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇద్దరు కూడా టీడీపీ వారని చెప్పి, అలాగే వీరిద్దరూ కూడా వారి మధ్య ఉన్నటువంటి ఆధిపత్య పోరులో భాగంగానే అక్కడ ఈ హత్యలు జరిగాయని చెప్పి స్వయాన ఎస్పీ గారే ప్రకటన ఇవ్వడం మనం అందరం కూడా చూసాం. మరి అలాగే ఈనాడులో కూడా వాళ్ళ గెజెట్ పేపర్లో కూడా ఇదే విషయాన్ని ఇంకొంచెం డీటెయిల్డ్గా రాసుకొని రావడం కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. అయితే జరిగినటువంటి ఈ ఘటనకు పిన్నెల్లి బ్రదర్స్కి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా వాంటెడ్గా టార్గెట్ చేసి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వారిద్దరిని కూడా వాళ్ళ బ్రదర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసి ఈ హత్యలో వాళ్ళను కూడా చేర్చి ఈ విధంగా మరి కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళని ఇబ్బంది పెట్టాలని నిశ్చయించుకొని మరి అడుగులు వేస్తున్నటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ కేసు ఇలా ఉండగా మరి దీని గురించి సుప్రీంకోర్టులో ఈ ముందస్తుగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళిద్దరికి బెయిల్ ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా సుప్రీంకోర్టు ఏమని కామెంట్స్ చేసింది, అందరూ టీడీపీ వారే అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కామెంట్ చేసింది. అంటే ఈ చంపిన వాళ్ళు కావచ్చు, అక్యూజ్డ్ ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాక్షులు కావచ్చు, అందరూ టీడీపీ వాళ్ళే ఎక్సెప్ట్ పిన్నెల్లి బ్రదర్స్. ఆ తర్వాత వీళ్ళకు ముందస్తు బెయిల్ ఇచ్చినా కూడా మళ్ళీ వీళ్ళు దానికి సంబంధించి బెయిల్ వేసుకుంటుంటే ఇప్పుడు వీళ్ళే ఈ బెయిల్ రాకుండా రకరకాలుగా సృష్టించి అడ్డం పడి ఈ రోజున వాళ్ళని అరెస్ట్ చేసేదాకా కూడా తీసుకొచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ మీద వాళ్ళు ప్లాన్డ్గా ఈ రోజున మేము సరెండర్ అవుతున్నామని చెప్పి పద్ధతిగా యాజ్ పర్ ద రూల్స్ వాళ్ళు వెళ్ళి ఈరోజు సరెండర్ అవ్వడం జరుగుతూ ఉంది. మరి మన జిల్లాలో మాత్రము సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వాళ్ళు చెప్పినటువంటి విధానాలు ఫాలో అవుతూ పిన్నెల్లి గారి బ్రదర్స్ మరి ఈరోజు వెళ్తూ ఉంటే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమంతా కలిసి పనిచేసాము. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక సీనియర్ నాయకులు, మా పల్నాడు జిల్లా పార్టీ ప్రెసిడెంటు, చీఫ్ విప్గా పనిచేస్తున్నారు. మేమంతా కూడా అసెంబ్లీలో కలిసి పనిచేసాం. మేమంతా కూడా జిల్లాలో అందరం కూడా కలిసిమెలిసి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ఏదైనా కూడా అందరం కలిసిమెలిసి ఉంటాము. మరి మా ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వచ్చి సంఘీభావం తెలుపుదామని అక్కడికి వెళ్దామని అనుకుంటే ఎందుకు ఇంత రెడ్ అలర్ట్ జిల్లాలో ఈ పోలీసులు ఇచ్చారని మేము అడుగుతూ ఉన్నాము. ఏదో ఎమర్జెన్సీ వచ్చినట్టు, ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయినట్టు చుట్టుపక్కన మొత్తం జిల్లాలో మనం చూసినట్టయితే 70 చెక్ పోస్టులు పెట్టారు. మాచర్లకు వెళ్ళే అన్ని వైపుల నుంచి కూడా మొత్తం బార్కేడింగ్తో కంప్లీట్ మొత్తం బార్కేడింగ్ చేసి ఎవరిని కూడా వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నారు. రాత్రి 11-12 గంటలకు అప్పటి నుంచి కూడా ఇంటి చుట్టూ పోలీసులను పెట్టి నైట్ నోటీసులు ఇస్తామంటారు. అంటే ఎక్కడికైనా పారిపోతున్నామా మేము, లేదా ఏదో జరిగిపోయిందని ఏదో వేడుకలు చేసుకున్నాం అనుకుంటున్నామా, ఎక్కడైనా ధర్నాలకో లేకపోతే ర్యాలీలకో పిలుపునిచ్చామా? ఇదేం కాదే, ఇలాంటివేం మేము ఆర్గనైజ్ చేయలేదే. మా పార్టీ నాయకుడిగా మేమందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ విధమైనటువంటి ఇబ్బంది వచ్చింది, వారు వెళ్తున్నారు, వారికి సంఘీభావంగా మేము వెళ్దాము, వారిని కలిసి వద్దాము అని చెప్పి మేము వెళ్ళాలనుకుంటే దీనికి పోలీసులు ఇంత హై అలర్ట్స్
ఇంత ఇంత ఇన్- ఇంత ఇంత ఉధృతను ఈ జిల్లాలో పెంచి మరి ఒక ఆందోళన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఇదే కాదు, పల్నాడు జిల్లాలో ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసినా, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ ప్రోగ్రామ్కి కాల్ఫర్ చేసి పిలుపునిచ్చినా పల్నాడు జిల్లాలో మాత్రం ఒక సపరేట్ రాజ్యాంగాన్ని నడుపుతారు. ఏంటిది? ఇక్కడే ఏ ఇష్యూస్ వచ్చినా కూడా, సామాన్య ప్రజలకి ఏదైనా సమస్యలు వచ్చినా, రీసెంట్గా చూసాము హైవే మీద ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా దాని మీద ఏం స్పష్టత ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఏదో ఎంక్వైరీలు అంటున్నారు, వాళ్ళలో వాళ్ళు ఏదో చేస్తూ ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మీద ఎందుకు శిక్షించరు? అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు ఎందుకు తీసుకోరు? వాంటెడ్గా ఏదైతే వీళ్ళు ఎంచుకున్నారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయాలి. అది ఇంక పల్నాడులో మరింతగా అమలు చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని బయటికి రానియకూడదు, ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పల్నాడు జిల్లాలో ఎక్కడ ఎవరు యాక్టివ్గా ఉన్నా కూడా వాళ్ళని అరెస్టులు చేయాలి, అక్రమ అరెస్టులు చేయాలి, కేసులు పెట్టాలి, జైల్లో వేయాలి, అవసరమైతే ఊళ్ళల్లో ఉండొద్దని చెప్పి బెదిరించాలి. ఇదే ధోరణి కంటిన్యూ అవుతూ ఉంది. కాబట్టి పోలీసుల వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు మేము సంఘీభావంగా పిన్నెల్లి బ్రదర్స్కి వారికి అండగా ఉందాము. వారి దగ్గరికి వెళ్ళి అందరం నాయకులు అందరం కూడా ఎక్కడికక్కడ ఇన్ఛార్జ్లను వెళ్ళి కలిసి వద్దాం అనుకుంటే మమ్మల్ని గృహ నిర్బంధం చేసి, మమ్మల్ని రాత్రి నుంచి హింసించి, మమ్మల్ని బయటికి రాకుండా చేసి, వారు కోర్టులోకి వెళ్ళి సరెండర్ అయిన తర్వాత కూడా అది చెక్ చేసుకొని 1-2 సార్లు అప్పటిదాకా కూడా మమ్మల్ని కార్లలోంచి కార్లు ఎక్కనివ్వలేదు, బయటికి రానివ్వలేదు. మరి కాబట్టి పోలీసులు ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఇదే పద్ధతిలో ఉంటుందని చెప్పి అనుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీ యొక్క వైఖరి మేము పూర్తిగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. రోజులన్నీ ఒకేలా ఉండవు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజలు సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఒంటెద్దు పోకడతో లేదా అత్యుత్సాహంతో పోతున్నటువంటి పోలీసులు కూడా బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఈ వీడియో ఒకసారి చేత పట్టుకుంటే సరిపోతుంది. సౌండ్ రావట్లేదా? అర్థం కాల. అవును, నువ్వు లోపలికి పోయి నీ ఓటు నువ్వు వేసుకో. ఎవరు బెదిరిస్తున్నారంటావు? ఏసీఏ దొంగతనం చేస్తే పోలీసులు పట్టుకోవాలి, కానీ పోలీసులే దొంగతనం చేస్తే ఎవరు పట్టుకోవాలి? భారతదేశంలో చెప్పమంటున్నాం. ఈరోజు మాచవరంలో ఎంపీపీ ఎలక్షన్ జరుగుతుంది. 13 సభ్యుల్లో దాదాపు 10-11 మంది పోతే 7-8 మంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు, కేవలం 3 తెలుగుదేశం వాళ్ళు. నిన్న హైకోర్టుకు పోయి ఆర్డర్ తీసుకొచ్చాము. ఏంటి? ఎస్పీ గారి ప్రొటెక్షన్లో మండలానికి తీసుకెళ్ళండి, అక్కడ ఓటేస్తారు అని. అలాగే వాళ్ళు పోయారు. కానీ అక్కడున్న సిఐలే బెదిరించి మీ మీద గంజాయి కేసు పెడతాం, మీ మీద కేసులు పెడతామని చేతులు ఎత్తిస్తే, ఇటువైపు ఉన్న ఒక 2-3 అటు ఎత్తితే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ శాంతి భద్రతలు? చెప్పేది శ్రీరంగ నీతులు, దూరేది దుమ్మగుడుసులు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారేమో నీతులు చెప్తారు అక్కడ కూర్చొని, చేయించేదేమో అక్రమాలు. ఈరోజు మాచర్లు అంతే. చెయ్యని మర్డర్కి గత 42 సంవత్సరాలు, అంటే 1983 తెలుగుదేశం వచ్చిన తర్వాత అనేక బాంబు దాడులు జరిగినాయి, రిగ్గింగులు జరిగినాయి, ఫ్రాక్షనిజం ఉన్నింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నక్సలిజం ఉన్నింది. శాంతి భద్రతలు ఉండేవి కాదు. కానీ ఏ రోజు కూడా ఒక పార్టీ వాళ్ళు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నా, వాళ్ళల్లో వాళ్ళు చంపుకున్నా ప్రత్యర్థి పార్టీని పెట్టడం అనే ఒక విష సంస్కృతి ఈ 42 సంవత్సరాల్లో చూడలేదు. మొట్టమొదటిసారి పల్నాడులో
తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం నాయకుల్ని చంపుకుంటే ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గారిని సోదరుడు వెంకటరామరెడ్డిని పెట్టి ఈ రోజున అరెస్ట్ చేశారు. ఒక కొత్త విష సంస్కృతికి ఈ ప్రభుత్వం తెలుగుదేశం నాయకులు నాంది పలికారు. ఇది ఎటుపోతుందో సరే. ఈరోజు మీరు రామకృష్ణారెడ్డి గారికి సంఘీభావంగా మేమందరం పోతామంటే అడ్డుకున్నారు. ఏం పర్లేదు, ఎదుర్కొంటాం. చట్టపరంగా కోర్టులకు పోతాం, ఎదుర్కొంటాం, బెయిల్ తీసుకుంటాం. వస్తాడు ఈరోజు కాకపోతే 10 రోజుల్లోనో 20 రోజుల్లోనో తప్పకుండా రామకృష్ణారెడ్డి గారు ఇతర ఎవరినైతే అరెస్ట్ చేశారో వాళ్ళు బయటకు వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నిర్భయంగా పోరాటం చేస్తాం, తేల్చుకుంటాం. మళ్ళీ పల్నాడు జిల్లాలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడిద్ది. రెపరెపలాడినప్పుడు మటుకు ఈ ఓవర్ యాక్షన్ చేశారు చూసారా కొంతమంది పోలీసులు. సరే, ఇప్పటికే నాయకులు చెప్పారు, తప్పులు చేసిన తెలుగుదేశం నాయకుల్ని వదలం. అందరేం కాదు, మేము ఎలాగైతే వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నామో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. 60-70% ఎక్కడా సమస్య లేదు, ఉన్నారు. ఒక 10-20% నాటకాలు నాడోళ్ళు, ఇప్పుడు దొంగ కేసులు పెట్టినోళ్ళు, వాళ్ళనిటు వదలం. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అధికారులు వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద చెయ్యేశాడో అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కట్టి బొక్కలేస్తాం. గుర్తుపెట్టుకోండి, అదే పోలీస్ స్టేషన్. మీకో న్యాయం మాకో న్యాయం అయింది. ఎవరికైనా అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం సిఐకైనా ఎస్ఐకైనా సామాన్యుడికైనా ఒకటే రాజ్యాంగం. అదే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు ఉంటాయి, అదే పోలీస్ స్టేషన్లో బొక్కలేస్తాం. చూస్తారు కదా. అప్పుడు ఇటువంటి దొంగ కేసులు కూడా రీఎంక్వైరీలు ఉంటాయి, అవసరమైతే సిబిసిఐడి ఎంక్వైరీలు ఉంటాయి. ఎవరైతే పోలీసులు అక్రమంగా నిర్బంధించారో, అక్రమంగా అరెస్ట్ చేశారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయొచ్చు కదా చట్టబద్ధంగా. చేయకూడదని చట్టం ఎక్కడ చెప్పలేదు. అప్పుడు కదా మ్యూజిక్ వినేది, నాయకులకి కార్యకర్తలకి తెలిసేది న్యాయం జరిగిందని. ఖచ్చితంగా ఇవన్నీ జరుగుతాయి. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కూడా కార్యకర్తలకు అండగా ఉంటాం. ఇటువంటి పోలీసు ఓవర్ యాక్షన్ని తప్పకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో మీరు చూశారు. మేము ఎక్కడా మాచవరం 10,000 మందితోనో 5,000 మందితో పోలేదు, ఎలక్షన్ ఉందని హైకోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చుకున్నాం చట్టబద్ధంగా. మరి ప్రొటెక్షన్ ఇవ్వాల్సిన పోలీసులు ఇవ్వకపోతే ఏం చేయాలి ప్రజలు? అదే చెప్తున్నా. పోలీసులే దొంగతనం చేస్తే ఏం చేయాలి సమాధానం చెప్పమంటున్నా వ్యవస్థని.